అన్న చూస్తున్నారు విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నేను ఉండడం వల్ల విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ ఇంకా ఉందని చెప్పి కానీ అక్కడ కార్మికులు ఆందోళన చెందుతున్నారు దీనివల్ల. అక్కడ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కార్మికులందరికేమో నేనున్నాను, నేను ఉండడం వల్లే మీ అందరికీ జరిగినాయి అని చెప్తున్నారు. ఆయన రాజకీయ పరంగా ఏంటంటే వెన్నుపోటు రాజకీయాలు చేసే అలవాటు ఉంది కాబట్టి అలాగా కార్మికులు కూడా అలాగే భావిస్తున్నారు. ఆ వెన్నుపోటు రాజకీయం మా మీద కూడా ఇలా చేస్తున్నారు అని. వెనక నుండి ఏమో మీ ఎదురు నుండి మేము ఉన్నామని చెప్తున్నారు. వెనక నుండి ఒక్కొక్కరిని తీసేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకే తెలియాలి. అంటే విశాఖపట్నానికి రాబోయే రోజుల్లో సింగపూర్ నుంచి డేటా తీసుకొస్తామని చెప్పడం జరుగుతుంది ఎలా చూస్తారు? సింగపూర్ నుండి డేటాలు అన్నీ ఎందుకన్నా ఇక్కడ మనప్పుడు విశాఖపట్నంలో అక్కడ కార్మికుల సమస్యలు ఈ ప్లాంట్ పోకుండా కాపాడమని చూద్దాం. ఎక్కడో ప్రాజెక్టులు అన్నీ మనకెందుకు. ఓకే అన్న చూస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులను వద్దని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆర్థిక రాజధానిగా విశాఖపట్నంలో అభివృద్ధి చేస్తానని చెప్పిన వ్యాఖ్యలు ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నదే కరెక్ట్ అండి. ఏంటంటే ఇప్పుడు అంటున్నారు అమరావతి ఒకటే అని చెప్పి వేలాడితే రేపు రాయలసీమలో అయినా ఇటైనా 2 పక్కల గొడవలు జరుగుతాయి. అనవసరం. ఎందుకంటే 3 రాజధానులనే కరెక్ట్. అసలు అమరావతి మూడేళ్ళలో కంప్లీట్ చేస్తా అంటున్నారు ఎలా ఉంటుంది అంటారు? అయ్యే పని కాదండి. 25 సంవత్సరాలు పట్టింది హైదరాబాద్కి. ఏది ఈయన రాకముందు నుండి వస్తే ఈ 40 ఏళ్ళు పట్టుద్ది మామూలుగా అయితే రాజధాని అవ్వాలంటే. ఇవన్నీ జరిగే పనులు కాదు. 3 ఏళ్ళలో 1 ఇయర్లో పోలవరం కంప్లీట్ చేయమని చూద్దాం. అన్న చూస్తున్నారు కన్నా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం పర్యటనలో కూడా కొన్ని సంఘటనలు జరగడం జరిగింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రౌడీ రాజ్యం చేస్తున్నాడు, రాళ్ళు దాడి చేస్తున్నారు. అవన్నీ ఉత్తు మాటలండి. ఎందుకంటే రాజకీయం కోసం ఏదో బుర్ర జల్లాలని జల్లుతున్నారు. అదంటే టైంపాస్. నిదానంగా టైంపాస్ చేస్తున్నారు. జనానికి ఏమైనా మంచి చేయాలనుకుంటే చేయాలి, లేదంటే లేదు. అది క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఎంతసేపు వాళ్ళు చేశారు అది కాదు, మీరేం చేస్తున్నారు అనేది కావాలి.